బేబీ, నువ్వు మీ మమ్మీ డాడీలకి చాలా లక్కీరా. పుట్టుక ముందే మమ్మల్ని లక్షాధికారులు చేశావు. ఉండు. నువ్వు సంతోషంగా లేవా? మనకు కావాల్సింది మనకి దొరికేసింది. చూడు, మనిద్దరం కూడా కలిసే ఉన్నాం. ఇంత డబ్బు, ఇంకా మన బిడ్డ, అందరం కలిసే ఉన్నాం. నీకు ఇంకేం కావాలి? అరే లేదు లేదు, నేను సంతోషంగానే ఉన్నాను. కానీ కానీ నీకేమైనా అయిందా ఏంటి? ముందు చెప్పు. అరే రాజు, ఏం కాలేదు. ఆ మిర్చి పిల్ల ఉంది కదా, తన హస్బెండ్ ధ్రువ్. అతను నిజంగా చాలా మంచి మనిషి. అతనిలాంటి వాళ్ళని నేను నా జీవితంలో చాలా తక్కువ మందిని చూశాను. కానీ ఇప్పుడు అతన్ని మోసం చేస్తుంటే నాకు నిజంగా చాలా బాధగా ఉంది. అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? వెళ్ళి ఉన్స్ గురించి ధ్రువ్కి నిజం చెప్పేయాలని. తను అతన్ని మోసం చేస్తుంది. అరే అది వాళ్ళ మ్యాటర్, వాళ్ళని చూసుకునిపో. మనమేం చేస్తాం? అరే లేదు లేదు, ఈ బబ్లీ కుమారి అసలే తన జీవితంలో చాలా తక్కువ మంచి పనులు చేసింది. కానీ ఇప్పుడు ఈ ఒక్క మంచి పని నేను నా బేబీ కోసం చేయాలనుకుంటున్నాను. అయితే నువ్వేం చేయాలనుకుంటున్నావు? నా పేరు బబ్లీ కుమారి. జనాలకి మత్తెక్కించడమే నా పని కూడా. ఆ మిర్చి పిల్ల ఉన్స్ నాకు చాలాసార్లు నోరు మండేలా చేసింది. మరి ఇప్పుడు నేను దాని గుండెల్లో మంట పెడతాను. నాకు తెలుసు ఇది టొమాటో సాస్ కాదు అని. ఇదంతా రోహితే చేశాడు కదా. తనతో నేను మాట్లాడతాను. తనలా మీ మీద చేయి చేసుకోకూడదు. అక్కడ గొడవ మొదలు పెట్టింది నేనే. తన తప్పేం లేదు. ఈ విషయాన్ని ఇంకా మర్చిపో. మర్చిపోవడం ఒకవేళ అంత ఈజీ అయితే నాకు మీ ముఖంలో ఇప్పటికీ బాధ ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే ఈ బాధ, ఆ పరిస్థితి వల్ల, దాని కారణంగా నేను ఆ వ్యక్తిని ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. ఆ వ్యక్తిని ఒక్క నిమిషం కూడా నా కళ్ళ ముందు భరించలేను. నీకు తెలుసు కదా. నాకు తెలిసి ఈ క్షణంలో మీకు ఉండాల్సింది బాధ కాదు, నిజానికి సంతోషం ఉండాలి. ఎందుకంటే నర్మదాంటికిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దానివల్ల ఆవిడ చాలా సంతోషంగా ఉన్నారు. నీకు ఆవిడ సంతోషం కంటే ఇంకేది మ్యాటర్ కాదు కదా రాఘవ్. నాకు తెలుసు ఇప్పటికీ కూడా మీ గుండెల్లో ఏదో ఒక మూల చిన్న చోటుంది. కాబట్టి ఈ రోజు కాకపోతే రేపు ఏదో ఒక రోజు మీ రోహిత్కి మీ గుండెల్లో చోటిస్తారు. చాలాసార్లు ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళ సంతోషం కోసం మనం ఏవేవో చేయడానికి సిద్ధపడిపోతాం రాఘవ్. అవి చేయటం మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. కానీ ఒక్క క్షణంలో మనం చాలా గొప్ప వ్యక్తులం అయిపోతాం. ఇప్పుడు మీకు నా మాట మీద నమ్మకం కలగకపోవచ్చు, కానీ మీలాగే ఇంకా చాలా మంది ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తుంటారు. ఇంక వెళ్దామా? బయట అందరూ ఎదురు చూస్తూ ఉంటారు వరల్డ్ అనే బెస్ట్ కొడుకు కోసం. అమ్మా పూర్ణిమ, అయ్యో ఇది నాకిటివ్వు. అయ్యో చూడమ్మా, ఇలాంటి పరిస్థితిలో ఇంత బరువైన సామాన్లు మోయకూడదు. ఇవ్వు. థ్యాంక్ యూ ఆంటీ. కానీ గుడ్ న్యూస్ ఏం లేదు. అది కేవలం ఒక పొరపాటు అంతే. ఓ, నన్ను క్షమించమ్మా. నాకు తెలీదు. మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు? అయినా నిజం చెప్పనా, మా కోడలు ఒడి నుంచి మనవడు మనవరాలు ముఖం చూసే విషయంలో మీకంటే వెనకంజలో ఉండిపోయాను. ఏం పర్వాలేదు శైలజ గారు, మీరు చూస్తుండండి. అతి త్వరలో మీరు కూడా ఒక శుభవార్త ఖచ్చితంగా వింటారు. మీ నోటి వాక్కు ఫలించాలి. అయినా మేము పూర్ణిమవి శాంపిల్స్ అన్నీ పంపించేశాం, టెస్ట్లు చేయించాం. ఈ పాటికి రిపోర్ట్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు తెలిసిపోతుంది ఈ ఇంట్లో సంతోషాలు రాకుండా ఆపుతున్న వాళ్ళు ఎవరు అని. అయ్యో అనురాధ్ గారు, ఈ పెండెంట్ చాలా బాగుంది. అది మదర్స్ డేకి ధ్రువ్ గిఫ్ట్ చేశాడు. అలాగా? అవునండి. సుమా గారు, ఏమైంది? ఇంతకు ముందెప్పుడూ నేను మిమ్మల్ని ఇంత కామ్గా ఉండడం చూడలేదే.
ఏమైనా సమస్య ఉంటే నాతో చెప్పండి. అయినా మీరు మా వియ్యంకురాలు, పైగా మా అమ్మాయిని మీ ఇంటికి ఇచ్చాము. మరి మా మనసులో ఏముందో మీకు ప్రతి విషయం అయితే చెప్పలేం కదా శైలజ గారు. బహుశా మీరు మర్చిపోతున్నారేమో, మేము కూడా మా అమ్మాయిని మీకిచ్చాం. ఇదే కదా కుండ మార్పిడి గమ్మత్తు. అవును. 2 కుటుంబాలు సరిసమానంగా ఉంటాయి. మీరు మనసు విప్పి చెప్పండి, మీ మనసులో ఏముందో. సుమా, శైలజ గారు చెప్పేది నిజమే. ఈవిడేం బయట మనిషి కాదు కదా. నీ మనసులో ఏముంటే అది నువ్వు చెప్పేయొచ్చు. పక్కా? అరే నేను చెప్తున్నాను కదా మీకు, మీరు చెప్పండి. నాకిక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, అంత గొడవ జరిగిన తర్వాత కూడా ఈ రోహిత్ మళ్ళీ ఇక్కడికి ఏం చేయడానికి వచ్చేసాడు? చాలా స్పష్టంగా కనిపిస్తుంది రాఘవ్కి రోహిత్ రేఖ దగ్గరలో ఉండటం కొంచెం కూడా ఇష్టం లేదని. దీనివల్ల రేఖ రాఘవుల మధ్య ఉన్న సమస్యలు ఇంకా ఎక్కువైపోతాయి కదా శైలజ గారు. అమ్మా దుర్గమ్మ తల్లి, నేను అస్సలు అనుకోలేదు ఈ బుర్ర తక్కువ ముఖం వెనక తెలివైన నక్క బుర్రుందని. సుమా, నువ్వు చెప్పేది నిజమే. నేను దీని గురించి రేఖతో నర్మదా గారితో మాట్లాడతాను. బహుశా వాళ్ళు ఈ విధంగా ఆలోచించలేదేమో. అసలైనా రాఘవ్ ఇలా దిగులుగా ఉండటం ఎవరికీ ఇష్టం ఉండదు కదా. మీరు చెప్పేది అక్షరాల నిజమక్క. మీరు నోటీస్ చేయలేదా? రోహిత్ ఇంట్లోకి వచ్చాడో లేదో రాఘవ్ ఫీలింగ్సే మారిపోయాయి. నేనిప్పుడే రేఖతో మాట్లాడతాను. అనురాధ గారు, మీరు చెయ్యాలనుకునేది బహుశా సబబు కాదేమోనండి. ఇలా నాకు అనిపిస్తుంది. ఆపై మీ ఇష్టం. కానీ ఎందుకు? ఎందుకంటే ఇది నర్మద నిర్ణయం. తన కొడుకులిద్దరూ రాఘవ ఇంకా రోహిత్ ఒకే నీడ పట్టున ఉండాలని. పైగా కొడుకులిద్దరూ ఒక దగ్గరే ఉండడానికి ఒప్పుకున్నారు కూడా. మరి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నిర్ణయించడానికి మనం ఎవరని చెప్పండి? అసలైనా రాఘవ ఇంకా రోహిత్ ఏమైనా చిన్నపిల్లలా? ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు పరిష్కరించుకుంటారుగా. ఇంకా రేఖ విషయానికొస్తే, మరి రేఖకైతే రాఘవే అన్నిటికంటే అందరికంటే చాలా ఇంపార్టెంట్. అది మనందరికీ తెలుసు. మరిక మనం దేని గురించి టెన్షన్ పడాలి? ఇంకొక విషయం చెప్పనా? ఈ ఇల్లు నర్మదది. నేనేదో పిల్లల్ని చూసుకోవడానికి ఈ ఇంట్లో ఉండిపోయిన ఒక అత్తని మాత్రమే. పైగా మీరేమో రాఘవ అత్తింటి వాళ్ళు. మరి మనం బయట వాళ్లమే కదా. నర్మద సొంత విషయాల్లో ఉచిత సలహాలివ్వడం, లేక తప్ప ఒప్ప అని చెప్పడం, బహుశా అది తప్పేమో, నర్మదకి పెద్దగా నచ్చకపోవచ్చేమో. అలా అని నాకు అనిపిస్తోంది. అవును శైలజ గారు, బహుశా మీరు చెప్పేది నిజమేనేమోనండి. మనం ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదేమో సుమా.